హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన స్కాలర్షిప్లు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన స్కాలర్షిప్ అనే ఒక న్యూస్ అయితే చూస్తున్నాము. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండగా నిలుస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రాం 2025-26 కింద ఉపకార వేతనాలు అందిస్తుంది. ఎంపికైన వారికి 15,000 నుంచి 75,000 వరకు ఉపకార వేతనం లభిస్తుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఐటీఐ, పాలిటెక్నిక్, అలా గ్రాడ్యుయేట్, పీజీ చదివేవారు అర్హులు. దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం 2.5 lakhs వరకు మించరాదు. అలాగే చివరి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. స్కూల్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులు విడివిడిగా ప్రత్యేక నమూనాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు చెందినటువంటి buddyforstudies.com వెబ్సైట్లో ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి, సుప్రీంకోర్టు అనే ఒక న్యూస్ చూస్తున్నాం. 2009 తర్వాత నియమితులైన వారు ఉత్తీర్ణులు కావాల్సిందే, లేదంటే రిటైర్డ్ తప్పదు. ఈ తీర్పుతో రాష్ట్రంలో 30,000 మందిపై ప్రభావం పడనుంది. ఈనాడు హైదరాబాద్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమల్లో వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మశాసనం సోమవారం తీర్పుపై తెచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. తెలంగాణ విషయంలో 2012 డిఎస్సి నుంచి టెట్ అమలవుతుంది. రాష్ట్రంలో 1,10,000 మంది టీచర్లు ఉండగా వారిలో 30,000 మంది 2 ఏళ్లలోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్దేశిత గడువులోపు టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవలసి ఉంటుందని, అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ 2009 తర్వాత నియమితులై పదవి విరమణకు 5 ఏళ్లలోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే. అయితే 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులు కావాలా లేదా అన్నదానిపై స్పష్టత కావాల్సి ఉంది. ఐసెట్ తొలి విడతలో 27,104 మందికి సీట్లు. ఐసెట్ తొలి విడత సీట్లను సోమవారం కేటాయించారు. మొత్తం 34,778 ఎంబీఏ, ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉండగా 27,104 మంది సీట్లు లభించాయని ప్రవేశ కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. 268 మేనేజ్మెంట్ కాలేజీలలో 27,904 ఎంబీఏ సీట్లు ఉంటే 22,762 భర్తీ కాగా 77 ఎంసీఏ కళాశాలలో 6,874 సీట్లు ఉండగా 4,342 భర్తీ అయ్యాయని తెలిపారు. ఈ నెల 5 లోపు ఫీజు చెల్లించి కళాశాలలో 15-16 తేదీలో రిపోర్ట్ చేయాలని సూచించారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ బ్యాంకుల్లో కొలువులు. గ్రామీణ బ్యాంకులో 13,217 కొలువులు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ పాలసీ కారణంగా రాష్ట్రాల్లో ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకులు విలీనమై ప్రస్తుతం 28 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ప్రకటించినటువంటి 13,217 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో 950 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 798, 450 ఆఫీస్ అసిస్టెంట్లు, 348 ఆఫీసర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 152 ఆఫీస్ అసిస్టెంట్లు, 2 ఆఫీసర్లు భర్తీ కానున్నాయి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. నోటిఫికేషన్ ముఖ్య వివరాలు. ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1కు సంబంధించి విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ ఆఫీస్ అసిస్టెంట్కు, ఆఫీసర్ స్కేల్స్ కూడా ఏదైనా డిగ్రీ. వయసు వచ్చేసి మనకు 18 నుంచి 28 సంవత్సరాలు. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. మనకు అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి గడువు చివరి తేదీ 21/9/2025, 21/9/2025. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి డిసెంబర్ 6, 7,
13, 14లో ఆఫీస్ అసిస్టెంట్స్ వాళ్ళకు జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష స్కేల్ 1 ఆఫీసర్ వాళ్ళకు నవంబర్ 22, 23లో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష వచ్చేసి మనకు ఫిబ్రవరి 1, 2021 ఆఫీస్ అసిస్టెంట్స్ వాళ్ళకు, ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకు డిసెంబర్ 28 అయితే జరుగుతుందని సూచించడం జరిగింది. వీళ్ళకు ఆఫీస్ అసిస్టెంట్స్ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి నిన్న నవంబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 21/9/2025 వరకు లాస్ట్ డేట్ అనమాట.